హాయ్ అండి, వెల్కమ్ టు శేఖర్ రాజా ఆర్కే శేఖర్ రాజా బ్లాగ్స్. అందరు బాగున్నారా అనుకుంటున్నాను. మేమైతే ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాం. అంగన్వాడీలో ఇచ్చిన గుడ్లతో మరి నూనె వేసి ఆయిల్ వేసి పసుపు వేసి జీలకర్ర ఆవాలు అందులో వేసాను. వీడియో తీస్తుంటే మా బాబు చాలా ఏడుస్తున్నాడు, సతాయిస్తున్నాడు వీడియో కోసం. వీడియో తీయట్లేదు. మేమేమో తీయాలని మేము అనుకున్నాము. అందుకోసం మా బాబు చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలా స్పీడ్గా చేసేసాను కూర, కానీ చాలా అంటే చాలా బాగా అప్పటికప్పటికే ఎవరైనా వస్తే వాళ్ళ కోసం తయారు చేయడం కూడా చాలా సింపుల్గా ఇలా రెడీ చేయండి. చాలా బాగుంది. ఉప్పు కారం అలాగే టమాటాలు ఉల్లిగడ్డలు వేసి చేసిన కర్రీ చాలా అంటే చాలా ఒక ఉల్లిగడ్డ 3 మీడియం సైజు తీసుకున్న 2 టమాటాలు మొత్తం 3 కలిపి కర్రీ చేశాను. చాలా బాగుంది. ఇప్పుడు టమాటాలు మగ్గడానికి ఉప్పు వేసాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఒకసారి లైక్ చేయండి. చాలా రోజుల తర్వాత మా వీడియో మళ్ళీ మీ ముందుకు వచ్చింది. వీడియో చాలా క్లారిటీగా లేదు, మరి ఫోన్ ప్రాబ్లం, అలాగే మా బాబు సతాయిస్తుంది. వాడి ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు తీయడం అవసరమా అనుకుంటే వాడు ప్రతిసారి సెల్ కోసం ఇలాగే చేస్తాడు. అందుకోసమని ఇంకా కాసేపు ఏడ్చినా ఏం పర్వాలేదు అనేసి మరి వీడియో అయితే పెట్టాము. తర్వాత క్లిక్ చేసాము. చాలా కలర్ఫుల్గా ఉంది, కాకపోతే దీంట్లో ఇలా కనపడుతుంది. మగ్గించిన తర్వాత ఇది చేసిన తర్వాత ఉడికేటప్పుడు ఇది పూర్తి అయిన తర్వాత చాలా బాగుంది కర్రీ. అన్నం, సాంబార్, ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. లైక్